మాతృదేవోభవ. నీయంగమ్మున నేర్చుకొన్నయవియే నిర్వాణ పర్వములో ఆయా స్తోత్రములు ఆదిశంకరుల శైవానంద సౌందర్య వీచీయోగమ్ములు వానినే వినుచు నిశ్చింతం శివైక్యమ్ముగా నాయంగమ్మున మేనురాల్చితివి. ధన్యం వయ్య మా జన్మమే, ధన్యం వయ్య నా జన్మమే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 95వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ధ్యానయోగంలో ఇప్పుడు అర్జునుడు ప్రశ్న వేశాడు. చాలా చెప్పేస్తున్నావు స్వామి, నీ సొమ్మేం పోయింది, నువ్వంటే మహానుభావుడివి, మళ్ళాగే మాట్లాడతాడు పాపం అర్జునుడు. అందుకే ఆయన నరుడు, ఈయన నారాయణుడు. నరుడు నరుడులాగే మాట్లాడతాడు కదా. మనం మహానుభావులు ఎన్ని చెప్పినా ఏమంటామంటే అవన్నీ మీ బోటిగాళ్ళకి సాధ్యమవుతాయండి, మాకు సాధ్యమవుతాయి అంటే ఎప్పటికీ మన మీద మనకి విశ్వాసం కలగదు. ఇది విశ్వాసం లేకపోవడం కూడా కాదండి. ఒక విచిత్రం ఏమిటంటే మనం ఒప్పుకోం, కానీ లోపల ఉండే భావం అదే. ఈ విశ్వాసం కలిగి ఇప్పుడు ఆచరించడం మొదలు పెడితే మనం చాలా వదిలేయాలి. అది ఇష్టం లేక మనకి ఏమీ లేనట్టు, మనకేమీ చేతకానట్టు చెబుతూ ఉంటాం. మా వల్ల అవుతుందా అని ఒక్క గొప్ప సంభాషణ ద్వారా మొత్తం తప్పించేసుకుంటున్నాం మనం. ఇది ఇంక గురువుగారు ఏమైనా వ్రతమో పూజ ఏదో చేసేమంటే చేసేస్తాం, గొడవ లేదు. అప్పుడు ఏమీ అవ్వదు దానివల్ల, కానీ ఏదో అయింది అనుకుంటూ ఉంటాం. ఆయన అడుగు జాడలు నడుస్తామండి. ఆయన అడుగులు పెద్దవి, ఆయన జాడలు పెద్దవి, మన అడుగులు చిన్నవి. కుదరదు. దానికి మనం చేయాలి ప్రయత్నం అని. శ్రీకృష్ణుడి కంటే జగద్గురువు ఎవరైనా ఉంటారా? కృష్ణం వందే జగద్గురు. ఆయన ఏం చెబుతున్నాడు? నాకు మనోనిగ్రహం సాధ్యం కాదయ్యా, ఏం చేయాలో చెప్పమంటే ఏమంటున్నాడో తెలుసా? అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన చ కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. గమనించండి, మీ అందరి చేత నేను ధ్యానం చేయిస్తాను, 1000 మంది రండి, పైన గొట్టమో గొడుగో పెడతా అని చెప్పలేదు. ఫలానా యాత్ర చేయండి ధ్యానం కుదురుతుందని చెప్పలేదు. ఫలానా నదిలో మునగండి అని చెప్పలా. ఏం చెప్పాడో చూడండి. భారతీయ వేదాంతం పురుష ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తోంది. పుణ్యాలని, పూజలని, పురస్కారాలని, యాత్రలని, తీర్థాలని కాదు. బద్దలు కొట్టి మనం తెలుసుకోవలసిన విషయం అది. ఏదైనా వీలైతే చెప్పడానికి కృష్ణుడి కంటే గొప్పవాళ్ళు ఏమన్నా మనం? వీలయ్యేది ఒక్కటే, అసంశయం మహాబాహో. ముందు ఒక విషయం అంగీకరించాడు. ఎదుటి వాళ్ళు తమకు వీలు కావట్లేదని ఏదైనా చెప్పినప్పుడు ఈ చెప్పేవాళ్ళు కూడా నిజమేనమ్మా, కష్టమే, అది కొంచెం కష్టమేనమ్మా. ఎందుకు వీలు కాదు అని అంటే ఏమవుతుంది? వీలు కావట్లేదు కాబట్టి కదా చెబుతున్నారు. నిజమేనమ్మా, కష్టమే, వీలు కావడం కష్టమే, కష్టమే కదా. అందుకే అసంశయం మహాబాహుడు అయిన ఓ అర్జున, అనుమానం ఏం లేదయ్యా. మనహ దుర్నిగ్రహం చలం. మనస్సును నిగ్రహించుకోవడం చాలా కష్టం, ఎందుకంటే అది చంచలం, దాని స్వభావం. ఇప్పుడు పాదరసం ఉంది, అది పాకడమే దాని స్వభావం. దాన్ని నువ్వు పట్టుకుంటానంటే ఎలాగా? చేతుల్లో జరుపు, పట్టుకోవడం సాధ్యం కాదు. చూస్తాం కదా. అంచేత ఆ వస్తు స్వభావాన్ని బట్టి దాన్ని నిగ్రహించుకోవడం కష్టమని. కానీ అభ్యాసేన చ కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అభ్యాసేన చ కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అభ్యాసం ద్వారా, వైరాగ్యం ద్వారా సాధ్యం అవుతుందన్నాడు. ఇది సరైన ఉపాయం. మహిమల వల్ల, మాయల వల్ల సాధ్యం అవుతుందని భగవద్గీతలో కానీ, యోగ వాసిష్టంలో కానీ ఎక్కడా చెప్పడం. గురువుగారు ఇలా నెత్తిమీ చేయడం వల్ల సాధ్యం అవుతుంది. వారికే నిగ్రహం లేదు, పూర్తిగా మనం నమ్మేస్తున్నాం. కానీ మనకెలా అవుతుంది? ఈ పేరు మీద ఆశీర్వచనాలకు ఒక 5,000 వసూలు చేస్తారు. దానికి కొంతమంది ఇంకా కాస్త తీర్థాల్లో అది కలిపి, ప్రసాదంలో ఇది కలిపి, రకరకాల పూనకాలు వచ్చేలా చేయడం కూడా మొదలుపెట్టేశారు. ఈ మోసం నుంచి బయటపడాలంటే భగవద్గీతను నమ్ముకోవాలి. అభ్యాసం కూసు విద్య అని చిన్నతనంలో పైన చూచిరాత పుస్తకంలో పైన రాసి కింద రాయమనేవారు. ఇంగ్లీషులో ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పెర్ఫెక్ట్. మ్యాన్నే కాదు, ఉమన్ కూడాను. ఎవరికైనా అభ్యాసమే. కాశీఖండంలో కూడా అగస్త్య మహర్షి కుమారస్వామి చెబుతాడు స్వయంగా, అభ్యసంబును నిశ్చయంబును అంటాడు. అభ్యాసం అంటాడు. అభ్యాసానికి వికృతి అభ్యాసం. మనస్సులో ఒక నిశ్చయం, అభ్యాసం, ఈ రెండు బాగుంటాయని కుమారస్వామి అగస్త్యుడికి చెబుతాడు కాశీఖండంలో. మహానుభావులైన అందరూ అభ్యాసం గురించి చెప్పారు, అట్టిపొళ్ళ అగ్రతుల గురించి చెప్పలేదు. సులభమైన ఉపాయాలతో ఏదో అవుతుందని అనుకోవద్దు. ఇది చాలా గొప్ప విద్య. ఇది నేర్చుకు తీరాల్సిందే, దానికోసం శ్రమ పడాల్సిందే. ఏమిటి అభ్యాసం? యోగాభ్యాసం అని ఒక అర్థం. ఇక్కడ అసలు దెబ్బతిన్నా సరే మళ్ళీ చెయ్యి. ఐన్స్టీన్ లాంటి మహానుభావులు, ఎడిసన్ లాంటి మహానుభావులు కొన్ని వేల ప్రయోగాలు చేస్తే అందులో ఒకటి విజయవంతం అయింది.
ఒక్కటి విజయవంతం కాగానే ఆయన బ్రహ్మాండంగా పొగిడేవాళ్ళందరూ కొన్ని వేల ప్రయోగాలు ఆయన విఫలమైన విషయం ఆయన గుర్తించద్దా? ఆయన అన్నమాట, ఇన్ని వేల ప్రయోగాలు విఫలమైతే ఇది సాధ్యమైంది. మరి భౌతికమైనటువంటి విజ్ఞాన శాస్త్రం అంతా అభ్యాసం ద్వారా సాధ్యమవుతున్నప్పుడు దాని ద్వారానే సాధించాలని చెప్పే అధ్యాత్మ విజ్ఞానం అభ్యాసం ద్వారా సాధ్యం కాదా? ఆ ప్రయత్నం మనం చేయొద్దా? అది అనుగ్రహం వల్ల వచ్చేస్తుందా? అలాగా కొంతమంది అంటారు జన్మాంతరం కలిసి, జన్మాంతరంలో చేసింది ఎవరి ప్రయత్నం ఆలోచించండి. ఈ మాటలు మాట్లాడేవాడు తర్కం అదేగా, మన ప్రయత్నమేగా. మరి జన్మాంతరంలో ఉండే మన ప్రయత్నం కలిసి వచ్చినప్పుడు ఈ జన్మలో మన ప్రయత్నం కలిసి రాదా? ఈ జన్మాంతరం అని ఎందుకంటే తోసేయడానికి మనం ఏం చేయక్కర్లేదు. అది కలిసి రాలేదు, మనం ఏం చేస్తాం అంటే అది కలిసి వచ్చిందని కొరియర్ అబ్బాయి ఇచ్చి మీకు జన్మాంతరం కలిసి వచ్చిందండి, ఇవాళ జన్మాంతరం నుంచి కొరియర్ వచ్చిందండి అని చెబుతాడు. అప్పుడు ఈయన మొదలు పెడతాడు అన్నమాట సంధ్యావందనం. అలా జరుగుతుంది ఎవరికైనా. అంచేది అభ్యాసమే, మనమే అభ్యాసం చేయాలి. ఇక వైరాగ్యం, ఆ అభ్యాసంలో ఒకటి భౌతికమైనటువంటి అభ్యాసం, మన ప్రయత్నం మనం చేయడం. మనసు ఆలోచిస్తుంది, అనుకున్నాం కదా ఇదివరకే, ఆలోచనలు అతిథులు లాంటివి, పట్టించుకోకపోతే పోతాయి. వాటిని పట్టించుకోకుండా ఉండడం, వాటిని గురించి మళ్ళీ ఆలోచించకుండా ఉండడం, వదిలేయడం. అలాగా అసలు ఏది వచ్చిందని చెప్పొద్దు, ఏది వచ్చిందో మళ్ళీ ఆలోచించదు, వదిలేయడమే. అలాగా మళ్ళీ మన వ్యవహారంలోకి మనం వచ్చేయడం, మన గాడిలోకి తీసుకురావడం, చిన్నపిల్లాడితో ఆడుకున్నట్టే. మనస్సు అంతే. దానికి నేర్పాల్సింది జ్ఞానపరంగా వైరాగ్యం. వైరాగ్యం అంటే ఏమిటి? మామూలుగా వైరాగ్యం అనగానే యువతరానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఆ వైరాగ్యం అంటే ఈ వయస్సులో అలాగే అక్కర్లేదు, మనకు అక్కర్లేని విషయాల పట్ల వైరాగ్యం. స్వభార్య పట్ల ప్రేమ, పరభార్యల పట్ల వైరాగ్యం, వ్యతిరేకం. తప్పే ఉందండి? మన ఇంటి పట్ల మనకి ప్రేమ, ఇతరుల ఇళ్ళు ఆక్రమించాలనే ఆలోచన లేకపోవడం, మన ఉద్యోగ బాధ్యతల పట్ల మనకి సంతృప్తి, ఇతరుల ఉద్యోగాల పట్ల అసూయ లేకుండా ఉండడం, ఇదే వైరాగ్యం. వైరాగ్యం అంటే అన్నీ వదిలేయడం కాదు. రక్తి అనేదాన్ని ఒక పరిమితిలో పెట్టుకోవడమే విరక్తి, మొత్తం వదిలేయడం కాదు. వదిలేయమని ఎక్కడ చెప్పలేదు. ఆ వదిలేయడం గొప్ప విషయంగా అసలే చెప్పాల. మనస్సులోంచి ఆ భావన వదిలేయమన్నాడు తప్ప భౌతికంగా వదిలేయమని చెప్పలేదు కృష్ణుడు కూడా. ఎలా వదిలేయగలుగుతాం? భోగే రోగ భయం, కులేచ్యుతి భయం, విత్తే నృపాలాద్భయం, మానే దైన్య భయం, బలే రిపు భయం, మానే దైన్య భయం, బలే రిపు భయం, రూపే జరాయా భయం, శాస్త్రేవాది భయం, గుణే ఖల భయం, కాయే కృతాంతాద్భయం, సర్వం వస్తు భయాన్వితం, భువి నృణాం వైరాగ్యమేవా భయం. ఇది మనస్సుకు చేయాల్సిన అభ్యాసం. భోగాలు అనుభవిస్తున్నాం, వెనకాల రోగం ఉందా లేదా, మినపసోన ఉండ మనకిష్టం, ఒకటి తింటే పర్వాలా, పోనీ రెండోది కూడా భ్రమపడ్డాం, అప్పుడే నోరు ఊరుతుంది, నాకేం చేద్దాం, నాకు ఇష్టం. మరి 3, 4 శుభ్రంగా ఉన్నాయి కదా, మంచి బెల్లం వేశారు, నెయ్యి వేశారు, పాత పద్ధతిలో సంప్రదాయ పద్ధతిలో చేశారు అని ఇష్టం అని చెప్పి లాగించే వరకు మరి రాత్రి ఇబ్బందిగానే ఉంటుంది. మరి మళ్ళీ లేచి వామును ఉప్పు నవలాలి, దానికి ముందు అది ఏ పదార్థమైనా అరక్కపోతే అర్ధరాత్రి ఇబ్బందిగా అనిపిస్తే శుభ్రంగా లేచి వెంటనే ఇంత వాము, చిటికెడు వాము ఉంటుంది, దాంట్లో కొద్దిగా ఒక రవ్వ ఉప్పు వేసుకుని కాస్త ఎలా మళ్ళీ దీనికోసం భార్యను లేపి హడావిడి చేయక్కల, ఆ పదార్థాలు ఎక్కడున్నాయో మనకు తెలుసుకుంటే వేసుకుని కాస్త నోట్లో వేసుకుంటే అయిపోయి నవ్వులేసి పడుకోవడం. కావాలంటే కొద్దిగా నీళ్లు తాగడం, లేకపోతే లేదు. తెల్లారసరి శుభ్రంగా హాయిగా ఫ్రీ, అంతే ఉన్నాయి. దేని ఉపాయాలు దానికి ఉన్నాయి. కానీ అది తినే ముందే జాగ్రత్తగా ఉంటే ఇప్పుడు ఇలా అస్తమానం మందులు ఎక్కడ వేసుకుంటాం. అంచేత భోగాలు, నేను తిండి భోగం చెప్పాను, ఏ భోగమైనా అంతే, తర్వాత రోగాలు వచ్చినవి లేవా? ఇలాగే మిగిలిన విషయాల్లో కూడా వైరాగ్యాన్ని క్రమంగా అలవాటు చేయాలి. భోగే రోగ భయం, కులేచ్యుతి భయం, విత్తే నృపాలాద్భయం, మానే దైన్య భయం, బలే రిపు భయం, రూపే జరాయా భయం, శాస్త్రేవాది భయం, గుణే ఖల భయం, కాయే కృతాంతాద్భయం, సర్వం వస్తు భయాన్వితం, భువి నృణాం వైరాగ్యమేవ అభయం. భోగాలు అనుభవిస్తున్నప్పుడే దీని వెనకాల రోగం దాగి ఉంది కదా, అటువంటిప్పుడు ఈ భోగాలు ఇంత అవసరమా, ఇన్ని అవసరమా అని ఆలోచించాలి. అస్తమాను ఏసీ రూములో కూర్చోవడం అలవాటు పడ్డాడంటే బయటికి రాగానే ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. అందుకని ఏసీ కావాలనే కట్టేయాలి. అసలు ఏసీ ఉన్నప్పుడు కూడా ఎంత వేసవి కాలమైనా రాత్రి 3 గంటల మించి ఏసీ తిరగద్దు. అది కూడా 24లోనే ఉండాలి టెంపరేచర్. 16 పెట్టి 17 పెట్టి చేయకూడదు. చేస్తున్నారు ఈవేళ. తల్లిదండ్రుల దగ్గర పిల్లలు తీసేసుకుని రిమోట్ మార్చేస్తున్నారు. గుంట 6 నెలల వయస్సు లేని గుంట 19లో పెడుతుంది పెట్టుకెళ్ళి. అంత చలికి, అంత ఏసీకి వాళ్ళు చిన్నప్పటి నుంచి అలవాటు పడితే చాలా ఇబ్బందులు పడతారు జీవితంలో. ఎంత వేసవి కాలమైనా ఆ రాత్రిపూట ఉష్ణోగ్రత 24 డిగ్రీలు కనీసం ఉండాలి. ఏసీ ఏమో 19లో పెట్టి, ఫ్యాన్ ఏమో 5లో పెట్టి, ఇక అలా అలవాటు పడిన తర్వాత బయటకు వస్తే బతకలేమంటే మరి బతకలేము నిజంగానే. బయట చాలా అవసరాలు ఉన్నాయి.
ప్రయాణం చేస్తే ఏసీ కారు, సినిమాకి పెడితే ఏసీ, అన్నీ ఏసీ అనక మరి ఇప్పుడు ఏసీ చివరికి ఏమైంది? ఇది పరమదారుణంగా విద్యా వ్యవస్థలో ఏసీ ఏమిటండి? ఎంత తప్పండి నిజంగా. పిల్లలకి భోగం అలవాటు చేయడం, ఏసీ క్లాస్ రూమా, ఏసీ బస్సా, మాస్టరు చొక్కాలాగు కూడా ఏసీ పెట్టండి. ఎందుకంటే గొడవ ఇప్పుడు ఇన్ని ఏసీ చేసే కంటే అసలు వీడి శరీరాన్ని ఏసీ చేసేస్తే గొడవ ఉండదు కదా. వెనక వేదాంత గ్రంథాల్లో చెబుతారు, ఇప్పుడు దారులన్నీ బాగు చేయడం ఎందుకయ్యా, నన్ను చర్మాస్తృతైవ భూ అంటారు. అంటే నువ్వు తోలు చెప్పులు నువ్వు తొడుక్కుంటే భూమి అంతా చెప్పులు పరిచినట్టే ఉంటుంది కదా అన్నారు. మరి అది ఈ మనిషి ఒక్కడనే ఏసీ చేసేస్తే ఇక మిగిలినవన్నీ ఏసీయే కదా. సాధ్యమా? కులే చ్యుతి భయం, గొప్ప వంశంలో పుట్టాం, దానికి తగిన పంటగా ప్రవర్తించకపోతే వంశ గౌరవం పోతుంది. విత్తేం రూపాలాద్భయం, బాగా సంపాదించాం, ఆదాయ పన్ను భయం, ఎక్కడెక్కడ దాచుకోవాలి, శిశు బ్యాంకా, మంచం కింద, బాత్ నీళ్ళ గదిలోన, నిప్పుల గదిలోన, అన్ని అనుమానాలే. మానే దైన్య భజం, లోకంలో ఏదో గౌరవం ఉందేమో, ఎప్పుడైనా దీనత్వం వస్తుందేమో, మనం చేసిన వంకర పనులు ఏమైనా బయటపడతాయేమో, నానా గొడవ అవుతుందేమో, ఇంటర్నెట్లో ఫోటోలు హల్చల్ చేస్తాయేమో, అప్పుడు ఏమైనా బయటపడతాయేమో, అది మానే దైన్య భయం. అలాగా భలే రేపు బాగా బలంగా ఉన్నాం, పెద్ద రౌడీయిజం మొదలుపెట్టి మనకంటే ముందు గొప్ప రౌడీ వస్తాడేమో, వాడు మొత్తం మనం సిటీ రౌడీ అయితే వాడు స్టేట్ రౌడీ అవుతాడేమో, మొత్తం మింగేస్తాడేమో. మరి అనుమానమేగా, ఎక్కడికెక్కడే ఉన్నారు. అతను మించిన వాడు ఆచంట మల్లన్నాని, అతనికంటే ఘనుడని. రూపే జరాయా భయం, ఎంత రూపాన్ని ఎంతగా దోసకాయ చెక్కలు, ఆనపకాయ మొక్కలు పెట్టేసి బ్యూటీ క్లినిక్ పెట్టి పెడిక్యూర్ పెట్టి నెలకు 1000 రూపాయలు 2000 3000 ఖర్చు పెట్టి 26 76 36 సీసాలు పెట్టి కాపాడినా ముసలతనం రావడం ఖాయం, అన్నీ తొక్కలు ఊడిపోవడం ఖాయం. అప్పటికి పోనీ మా సంగతి చెబుతున్నానికి మీ సంగతి సరే, శాస్త్రీయ ఆది భయం, మేము ఏదో మాకు వచ్చురని ఏవో శాస్త్రాలు చెబుతున్నాం అనుకుంటున్నాం కదా. మాకు మళ్ళీ అవతల వాడు ఏమన్నా మనకంటే గట్టివాడైతే మనకి పేరు తగ్గిపోతుందేమో, వాడి ఖాతాలు పెరుగుతాయేమో, మనకి ఖాతాలు తగ్గిపోతాయేమో, అందరూ వాడి చుట్టూ చేరతారేమో, నా చుట్టూ ఎవరు చేరరేమో, అయిపోయింది. మాకు కూడా భయమే. ఇది ఉన్నంతకాలం నేను చేసేది ఏదో నేను చేస్తున్నా, వారు కూడా నాకెందుకంటేనే మనం ప్రశాంతంగా ఉంటాం. అందుకని వారితో పోల్చుకోవడం మొదలుపెడితే అయిపోయినట్టే. గుణే కలభయ, మంచి గుణాలు ఉన్నవాడికి కూడా అతనికి మంచి గుణాలే ఉన్నాయి, అతను ఎప్పుడు ఏమీ పుచ్చుకోడు. కానీ పక్క వాళ్ళు పుచ్చుకుంటే పార్టీ కోసం పిలుస్తారేమో, పుచ్చుకోవాల్సి వస్తుందేమో, కొంచెం అలవాటు పడితే రేపొద్దున వేళ గ్లాసు, రేపొద్దున సీసా, ఒకసారి రుచి చూస్తే పొరపాటు, 10 సార్లు రుచి చూస్తే అలవాటు అన్నారు. అయిపోయింది గుణే కలభయం. చివరికి కాయే కృతాంతాత్ భయం. అసలు మొత్తం జీవితానికి మృత్యు భయం ఉందా లేదా? ఇది మనస్సుకి ఎప్పటికప్పుడు ఇటువంటి శ్లోకాలు భర్తృహర సుభాషితాల్లో వైరాగ్య శతకంలో ఉంటుంది ఇది. అందుకే ఇవి ఎప్పటికప్పుడు పిల్లలకి నేర్పుతూ ఉండాలి, చెబుతూ ఉండాలి. ఇది ఈ ఉదాహరణతో చెప్పాలి. ఊరికే శ్లోకం కంఠస్థం చేసి దేనికి ఏది భయము అని ఈ శ్లోకం పెడితే ఇబ్బంది ఏమిటంటే పరీక్షల్లో పిల్లలకి భోగమునకు ఏది భయము, విత్తమునకు ఏది భయము, రూపమునకు ఏది భయం ఏదో అడుగుతారు, దాని వివరణ ఉండదు. నిజానికి రూపే జరాయా భయం అని మనకు అర్థమైతే అందాన్ని గురించిన జాగ్రత్తలు తీసుకోవడం మానేస్తాం. ఉండేది ఉంటుంది, పోయేది పోతుంది. అందానికి సంబంధించిన ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి అవసరమేమో, కానీ మనకంత అవసరం ఏముందండి. మనకు మామూలు జాగ్రత్తలు, ఆరోగ్యపు జాగ్రత్తలు చాలు, అందానికి ప్రత్యేక జాగ్రత్తలు అక్కల. కానీ ఈవేళ ఈ పరిస్థితి 50 ఏళ్ల వాళ్ళకు కూడా వస్తుంది. ఎప్పటికీ వైరాగ్యం లేవు. అందుకని ఈ వైరాగ్యం మనస్సుకి ఈ భావాల ద్వారా అలవాటు చేయాలి. తద్వారా అభ్యాసేన చ కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. ఎప్పటికైనా పోయేదే కదా, ఎప్పటికైనా పోయేదే కదా అంటే మనస్సుకి విరక్తి వచ్చి తీరుతుంది. అప్పుడు మనం సుఖంగా ఉంటాం, లోకాలన్నీ సుఖంగా ఉంటాయి. దీనికి ముఖ్యమైనది త్యాగం. త్యాగం చేయకుండా సంపద దాచుకుంటాం, ఉపయోగం ఏమైనా ఉందా? మొత్తం పోతుంది అన్నాడు భాస్కర శతకంలో. దానము చేయజనేరని అధార్మికు సంపద ఉండియుండియున్, దానము చేయజనేరని అధార్మికు సంపద ఉండియుండియున్, తానే పలాజనం బగుట తథ్యము, బూరుగుమ్రాను కాచిన్ దాని ఫలంబులు ఊరక వృధా పడిపోవెయ్యండి గాలిచే కానలలోన ఏమిటికిగాక అభోజ్యమురౌట భాస్కర. అడవిలో బూరుగు చెట్టు ఉంటుందట, ఎక్కువ శాల్మలి వృక్షం అంట. చిన్నయసూరు నిధి చంద్రికలో సగం కథలు దీని మీద ఉంటాయి. ఒకనొక శాల్మలి వృక్షం నందు ఒక కాకుల గుంపు నివసించుచుండెను అంటాడు. దాని రాజు పేరు లఘుపతనకుడు అంటాడు. మంచి గమ్మత్తైన పేర్లు ఉంటాయి. అలాగా బూరుగు చెట్టు ఉంది, అది బాగా వెరగ్గా వస్తుంది, బూరుకాయలు పళ్ళు అవుతూ ఉంటాయి. ఏం ఉపయోగం? దాని ఫలంబులు ఊరక వృధా పడిపోవు, ఎవరు తినేది కాదు, అది తినే కాయలు కావు, ఊరికే పొగులుతాయి, అందులో దూదు వస్తుంది. ఆ దూది గాలికి ఎగిరిపోతుంది. అంటే మనం పరుపులు కుట్టించుకునే దూది కోసం భగవంతుడు ఆ చెట్టు పుట్టించాడు. కాబట్టి దానికి కాయలు పళ్ళు ఉన్నా కానీ ఉపయోగపడవు, కానీ విపరీతంగా ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. అదేం కూర ఉండేది కాదు, పచ్చడి చేసేది కాదు. ఎండి గాలిచే చివరికి గాలికి ఆ దూది కూడా కొట్టుకుపోతుంది, ఎండిపోయి పడిపోయి కింద పడిపోతూ ఉంటాయి. ఊరికే దారికి అడ్డం తప్పితే ఏం ఉపయోగం లేదు. అలాగా దానము చేయజనేరని అధార్మికు సంపద
ధర్మకార్యాల కోసం ఖర్చు పెట్టకపోతే పాపాత్ముడైతే, దానం చేయకుండా ఈ డబ్బంతా సొంత పిల్లల కోసం, కుటుంబం కోసం, బంధువుల కోసం దాచిపెట్టుకుంటే ఉండియుండినన్ తానే పలాయనం బగుట తథ్యము, తనంతట తానే వెళ్ళిపోతుంది. చత్వారో ధనదాయాదా ధర్మ అగ్ని రూపతస్కరా, అగ్ని ప్రమాదంలో పోవడం కానీ, ప్రభుత్వం వారు పన్నుల రూపంలో రకరకాలుగా లేదా అక్రమంగా సంపాదించామని గొడవలు పెట్టి పట్టుకుపోవడం కానీ, దొంగల బారిన పడి మొత్తం సంపద పోవడం కానీ జరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే అధార్మికుడు. అదే ధార్మికుడు అనుకోండి ఎలా ఆలోచిస్తాడు అంటే, అసలు ముందు ధర్మంగా సంపాదించిన సంపద పోదు. మీరు అది ఒక బలమైన సిద్ధాంతం. అది తర్కంతో నిరూపించలేకపోవచ్చు, కానీ చాలామంది మన బంధుమిత్రుల్లో ఉదాహరణలు తీసుకుంటే అర్థమవుతుంది. కష్టపడి సంపాదించిన సొమ్ము పోదు అనే విశ్వాసం చాలా మందిలో ఉంది. భగవంతుడే దానికి రక్షణ, ఇంకా దానికి ప్రమాణం వేరే ఏం చెప్పలేం. ఒకవేళ పోయినా ఈ ధార్మికుడైన వాడు ఎలా ఆలోచిస్తారు అంటే, ఇగో మనం సక్రమంగా సంపాదించాం, ఏదో వాడికి ప్రాప్తం ఉంది, పోయింది పోని, మనకు కావస్తే సంపాదించుకుందాం లేకపోతే మానేద్దాం, అది ఏదో ఎక్కడదో వచ్చి చేరింది అని ఒక వైరాగ్య భావనలోకి వస్తాడు. అనవసరంగా ఊరికి తిప్పలు పడ్డావు. ఆశ్చర్యకరంగా కొద్ది రోజుల్లోనే భగవంతుడు అతని సంపదను అతనికి ఏదో రకంగా ఇచ్చేస్తాడు. దీనికి మీరు మరోలో అనుకోవద్దు. కేవలం నేను ధర్మాత్ముణ్ణి అనుకోవడం సరిపోదు, భగవత్ చింతన ఉండాలి. ఎందుకంటే మన మనస్సు ఈ శరీరంలో ఉంది. కొన్ని లక్షల శరీరాల్లో కొన్ని లక్షల మనస్సులు ఉన్నాయి. ఈ మనస్సులు అన్నిటి మీద మనది కాదు పెత్తనం. అంచేత సామూహికంగా ఆ మనస్సులన్నీ మారాలి, సమాజం మారాలి, సమూహంలో ఏవో మార్పులు రావాలి అంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో చెప్పడం మనకు సాధ్యమయ్యే విషయం కాదు. శిక్షణ కేంద్రాలు పెట్టడం అసలే కుదరదు. దానికి ఒకే ఒక రక్షణ కేంద్రం భగవన్నామస్మరణ. నమశివాయ నమశివాయ నమశివాయ. నిజంగా మౌనంగా ధ్యానం చేస్తూ నమశివాయ నమశివాయ మీదే ధ్యానం అంతా పెడితే సమాజంలో సైతం మనం అనుకున్న మార్పులు వస్తే మనం చెయ్యలేకపోతున్నాం. మాతో సహా అందరము చేయలేకపోతున్నాం. ఈ మనస్సు నిగ్రహం కుదరాలి. లేకపోతే నిజానికి ఆ మౌనము ధ్యానం అనేది ఒక్కటి చాలండి అసలు. అలాగ ధర్మంగా ఉన్న వాళ్ళం ఎప్పుడైనా మన సంపద పోయింది అంటే, పోన్లే పరమాత్మ నీకు ఇష్టం లేదు తీసుకెళ్ళిపోయావు, నమశివాయ నమశివాయ అని మానకుండా భగవన్నామస్మరణ చేస్తే 10 రోజుల్లోగా మన సంపదలు మన దగ్గరికి వస్తాయండి. పట్టుకొచ్చి ఇచ్చేస్తారు, అనుమానం ఏం లేదు. ఇంకో రకంగానైనా వచ్చేస్తాయి. లేదా భగవంతుడు మనకి ఒక గజం నష్టం చేస్తే 10 గజాల స్థలం ఇప్పిస్తాడు. ఇంకా సొంత ఉదాహరణ చెబితే బడాయిగా ఉంటాయి, కానీ తక్షణంగా కలుగుతుంది. ఖచ్చితంగా ఆ స్మర్తవ్యం కర్తవ్యం, ధర్మంగా ఉండడం, వీలైనంతవరకు దాన ధర్మాలు చేయడం, భగవన్నామస్మరణ మానకుండా ఉంటే నిశ్చింతైన జీవనం. ఈరోజు 3వ భాగంలో వేసవి కాలంలో అతి ముఖ్యమైన విషయం ఒకటి. మనకి నీటి కొరత ఇప్పుడు ప్రత్యక్షమైన సమస్య. పైగా ఎన్నికలు కూడా అయిపోయినాయి, ఏదో ఫలితాలకు ఎదురు చూస్తున్నాం. ఇంకా పెట్టెల్లో ఏముందో ఎవరికీ తెలియదు. బూచాడమ్మా బూచాడు బుల్లి పెట్టెలో ఉన్నాడు అని ఏదో 16వ తారీఖు బయటపడతాడు. సరే, ఈ నాయకులందరికీ 30వ తారీఖు ఎన్నికలు అయ్యాయి కాబట్టి 16 రోజుల పండగ సుఖంగా ఉంది, బాగానే ఉంది. ఇంకా ప్రచారం చేసినా ఏం ఉపయోగం లేదు. కాబట్టి ఇక మన పిల్లలకి మనం స్నానం చేస్తుంటే వచ్చి చెంబు నీళ్లు పోచడం, మనమేమో ముక్కు తుడుస్తుంటే వాళ్ళే వచ్చి వాళ్ళ పాపం పవిత్రమైన వస్త్రంతో మందుల పార్టీ జెండాతో ముక్కు తుడవడం, ఇలాంటి లీలలు ఇంకా మనం చూడం. అయిపోయింది, ఆ వైభవం అయిపోయింది. ఇక మన సమస్యలు పట్టించుకునేవాడు కూడా ఉండడు. అంచేత మన నీటి సమస్యను మనమే తీర్చుకోవాలి. దానికి కొత్త నీటిని పుట్టించలేం, కానీ ఉన్న నీటిని పొదుపు చేయగలం కదా. దానికి మనకి గడ్డి పరక ఉదాహరణ. నేల మీద గడ్డి పరకలు ఇలా ఎదిగినప్పుడు చూడండి, ఒక్క బిందువు గడ్డి పరక మీద కురుస్తుంది దాని కొసలు. అక్కడి నుంచి ఆ బిందువు ఎలా ప్రయాణం చేస్తుందో ఒక్కసారి ఎప్పుడైనా అవకాశం దొరికితే సావకాశంగా పరిశీలించండి. గరిక శిరసు మీద కురిసిన బిందువును ఒడిసిపట్టి పంచు నొడలికంత. గరిక శిరసు మీద కురిసిన బిందువును ఒడిసిపట్టి పంచు నొడలికంత. వీడిపోవనీక వ్రేళ్లకు చేర్చును నేల పొరలలోన నిలువజేయు. గడ్డి పరక, గరికపాటి. దాని నుంచి మనం నేర్చుకోవలసింది, గరిక శిరసు మీద కురిసిన బిందువు. అసలు గడ్డి పరక మీద వాన ఎంత కురుస్తుందండి? పెద్ద వాన కురిస్తే అది వంగిపోతుంది కదా. ఆ కురిసిన బిందువుల్లోనే ఒక బిందువునది కొస, ఆ కొస మీద ధరిస్తుంది. శివుడు గంగను ధరించినట్టే, తిరుగులేదు. ఇంకా దాని స్థాయికి అది గంగే, దాని స్థాయికి అది శివుడే ధరిస్తుంది. అక్కడి నుంచి శిరస్సు మీద కురిసిన బిందువు నిజానికి కురిసిన కాదు, మెరిసిన, అది మెరుస్తూ ఉంటుంది.
పోతన గారు ఇలాగే ఆ గడ్డి బాగా పెరిగినటువంటి మైదానాలలో పొద్దున్నే మంచు కురిసిందిట. ఆ బిందువులు అలా మంచు బిందువులు అలా పేరుకున్న దట్టంగా ఉంటే ఆయన మంచి అందమైనటువంటి మాట చెబుతాడు భాగవతంలో ఒక చోట. ఏమిటి, హేమంత ప్రభుడిచ్చు వజ్రముల రాసిన బోరి నల్వంకెలన్ అంటాడు. హేమంతం అనేటువంటి ఋతువు మరి మంచు కురిసే కాలం అదే కదా. భూమి మొత్తం సృష్టి మొత్తాన్ని వణికించేసింది. అంతా గజగజలాడిపోతున్నారు. వణకంది భూమండలం ఒకటే. మరి భూమండలం ఊరికి ఏదో ఉండంగా తిరుగుతుందని వణకదగా. అది వణికితే మనం ఏమైపోతాం, మనం పుణుకులు అయిపోతాం. అది వణికితే భూమి వణకలేదుట. అబ్బా నేనింత గట్టిగా నేను చలి వణికించేసిన సరే వణకంది భూమి ఒక్కటే ఉందో అని హేమంత ఋతురాజుకి భూమి మీద గౌరవం కలిగి, నీకు ఒక జ్ఞాపికిస్తున్నావయ్యా తీపి గుర్తు మొమెంటో అని ముత్యముల రాసిన్ బోలి నల్వంకలన్. భూమి స్త్రీ, హేమంత ఋతురాజు భర్త. మరి భర్తకు భార్య నచ్చితే ఎవరో ఇష్టమైతే ఒక్కోసారి మంచి కానుక అనుకోకుండా పట్టుకొచ్చిస్తాడు. కాబట్టి హేమంత ఋతురాజు అనే భర్త భూదేవి అనే భార్యకి ముత్యాల హారాన్ని బహుమతిగా ఇచ్చాడు. ఈ మంచు బిందువులన్నీ కలిపితే ముత్యాల హారంలా ఉన్నాయని పోతన గారు భాగవతంలో వర్ణిస్తారు. అలాంటి ముత్యాల హారాలు మనకి ఇవాళ ఎన్ని దొరుకుతున్నాయి? అసలు ఆ మైదానాలు ఉన్నాయా? అలాంటి మంచు బిందువులు ఉన్నాయా? కాబట్టి గరిక శిరసు మీద కురిసిన బిందువును ఒడిసి పట్టి పంచు నొడలికంత, అలా దాన్ని ఒడిసి పట్టుకుని ఒళ్ళంతా, అంటే ఆ బిందువు ఆ పైనుంచి అలా నెమ్మదిగా టప 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 జారితే మీరు చూడండి ఆ పరకంతా తడిసిపోతుంది ఆ ఒక్క బిందువుతో. అలాగ మనం కాళ్ళు ఒక్క చెంబు నీళ్లతో కడుక్కోవాలి. యువతరం కోసం చెబుతాను. దెమ్మరించుకోవద్దు. ఒక్క చెంబు నీళ్లతో, ఎక్కువ పట్టద్దు. కడగచ్చు, జాగ్రత్త పడితే కడగచ్చు. ఊరికి ఇలా పోసేస్తే ఎక్కువ పోతాయి. గాంధీ గారు ఎటువంటి విషయాల్లో ఆచరించి చూపించాడు ఆ మహానుభావుడు. అంత నిర్విరామంగా ఉండే మనిషి. అంతేకాదు వడలేక పంచి ఊరుకోట్ల విడిపోవనీక వ్రేళ్లకు చేర్చును. దాన్ని మళ్ళీ అందులో మిగిలిన చుక్కని వేళ్ల దగ్గరికి పంపించింది. కింద ఉన్నాయి వేళ్ళు కనపడవు పాపం, వాటికి ఆకలి ఇస్తుంది. అంటే తల్లి చూడండి, ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే బయట ఉన్న వాళ్ళకి అన్నం పెట్టి వాడు చదువుకుంటూ ఇప్పుడు వాడు పుస్తకాల పురుగు, వాడికి అన్నం కూడా అక్కర్లేదు అని రారా అని తలుపు కొట్టి పిలిచి పడుతుంది. అలాగే కింద ఎక్కడో వేళ్ళు పాపం భూమిలో ఉంటే ఆ భూమిలో ఉంటాయి వెర్రిమొహాలు ఎండిపోయి ఉంటాయి ఈ పాటికి, వాడికి అందకపోతే అలాగా అని ఇందులో ఈ బిందువులోనే మళ్ళీ ఒళ్ళంతా పంచిన తర్వాత మిగిలిన చుక్కని కిందకి పంపిస్తుంది. ఎంత ఆశ్చర్యకరం. అంతేకాదు నేల పొరలలోని నిలువచి మళ్ళీ ఏమో కురుస్తుందో కురవదో ఉన్నప్పుడే జాగ్రత్త పెట్టుకోవాలి అని ఆ బిందువును మళ్ళీ నేల పొరల్లో నిలువ చేస్తుంది. ఆ రకంగా ఈ వేసవి కాలంలో నీటిని పొదుపు చేయాలి. తెల్లారకట్ట బద్దకించకుండా లేచి కాస్త స్నానాలు, వేసవకాలం కాబట్టి ఏమి ఇబ్బందులు, 5ంటికే లేవచ్చు, చలి ఉండదుగా. అప్పుడు మనం స్నానం చేసేస్తే అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం ముఖ్యంగా మన స్నానం అయిపోయింది, కాస్త ఇబ్బంది ఉండదు. అందుకని 7ంటికి లేవడం, అప్పటికి మొత్తం 20 వాటాలు ఉంటే 20 మంది పట్టేసుకోవడం, విద్యుత్తు పోవడం, కింద కాపలావాడేమో నేను వేశానండి అయిపోయాయి నేనేం చేయనడం, అప్పుడేమో లేవడం తిట్టుకోవడం, అక్కడి నుంచి ఎవడో డబ్బెట్టు కొనుక్కోవడం, ఎందుకు ఈ బాధలన్నీ? కాస్త ముందులే స్నానం చేస్తే అయిపోలా. ఇవి ప్రకృతి నుంచి మనం చాలా విషయాలు ఈ నీటి పొదుపుకు సంబంధించి ముఖ్యంగా నేర్చుకోవాలి. భూర్భువ మంత్ర కోవిదులు భూమి రహస్యమెరింగినారు, భూగర్భ తటాకములు నిలిపి కాచిరి నీరముల ఆవిరంటకన్. భూర్భువస్వహ భర్గోదేవస్య ధీమకి అయిన మహానుభావులు గాయత్రి మంత్రాన్ని కనిపెట్టినటువంటి మన ఋషులే భూమి రహస్యమెరింగినారు. అందుకే భూగర్భ తటాకాలు పెట్టి వాళ్ళు పూర్వం నీటిని నిల్వ చేసేవారు. రఘుమహారాజు జయత్రయాత్రలకు వెళ్ళిన సందర్భంలో కూడా ఎడారుల్లో బావులు తవ్వించాట, నదులలోంచి దారులు ఏర్పాటు చేశాట. అలాగా ప్రభుత్వం వారు చేస్తారని ఎదురు చూడడం సరే అవేమి జరిగే పనులు కాదు. ఇక ఎన్నికలు అయ్యాక మన్నెవడు పట్టించుకుంటాడు? ఎవరికి అంకిన కాడికి వారు శుభ్రంగా బొక్కడమే కదా, తెలియంది ఏముంది? ఈ వీరు వారు మనవారు పరాయి వారు ఈ భేదాలు ఏమీ ఎక్కర్లేదు. ఇదివరకు ఒకరు దోచుకున్నారు, ఇప్పుడు ఇంకొకరు దోచుకుంటారు, పెద్ద తేడా ఏం లేదు. అందుకే అది మనకు తెలుసు కాబట్టి మన కష్టాలు మనమే తీర్చుకోవాలి. కాబట్టి మొహమాట పడకుండా ఆ నీటి పొదుపు అనేటువంటి దాన్ని యువతరం ఒక ఉద్యమంగా స్వీకరించాలి. ఇక ఓటు వేయడం, దాని ప్రచారం అవన్నీ అయిపోయినాయి. మళ్ళీ 5 ఏళ్ల వరకు మనకు అవకాశం రాదు, వస్తే చూద్దాం. ఇప్పుడు నీటి పొదుపు, ఓటు వేయడం ఓటు మదుపు కంటే నీటి పొదుపు చాలా ముఖ్యం. అందుకని ఆ గడ్డి పరకల్ని మనం ఆదర్శంగా తీసుకుని మన ప్రాచీనమైనటువంటి వారందరూ మీకు మంత్రపుష్పంలో కూడా
యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి అసోవైతపన్నపామాయతనం ఆయతనవాన్ భవతి యో ముష్యతపత ఆయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వా అముష్యతపత ఆయతనం ఆయతనవాన్ భవతి యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి సంవత్సరో వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యత్సంవత్సరస్యాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై సంవత్సరస్యాయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద యో అప్సునావం. ఇది మొత్తం అంత అప్సు అప్ యోహ అపాం ఆయతనం వేద. ఎవరు నీటి యొక్క స్థానాన్ని తెలుసుకుంటాడో వాడు దైవస్థానాన్ని తెలుసుకున్నట్టే అన్నాడు వేదంలో. నీటి స్థానం తెలుసుకుంటే దేవుడి స్థానం తెలుసుకున్నట్టే. ఎందుకంటే నారాయణుడు, నారములు అంటే నీరములే, నీరములందు శయనించువాడు. ఆ నీటిలోనే భగవంతుడు ఉన్నాడు. ఆ నీటిని మనం కాపాడుకోబోతే తర్వాత అందరికీ ఇక యుద్ధం ముళ్ళెలను బావి కొరకే, భావి సంగ్రామం అంతయు బావి కొరకే. బావిలో జరిగే సంగ్రామాలన్నీ బావి కోసమే. అది రాకుండా ఉండాలంటే మనం ఎప్పటి నుంచే పొదుపు చేయడం అలవాటు చేసుకుందాం. వేసవకాలపు చర్యగా నవజీవన వేదాన్ని పరిమళభరితం చేసుకుందాం. సెలవు.